ఒప్పందాన్ని అమలు చేయాలి. కొండ మొదల పెద్దలతో కుదుర్చి పోరాటం. భూమి అడవి సంపూర్ణమైన పునరావాసం కోసం పరిష్కరించాలి. 2013 చట్ట ప్రకారం నిరాశ్రితుల సమస్యలను పరిష్కరించాలి. 2013 చట్ట ప్రకారం నిరాశ్రితుల సమస్యలు ఇవ్వాలి. గ్రామం ఖాళీ చేసిన వర్తిల్లాలి. ఏజెన్సీ గిరిజన సంఘం పరిష్కరించని అమలు చేయాలి. కొండ మొదల పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలి. కొండ మొదల వర్తిల్లాలి. రైతు కూలీ సంఘం సమస్యలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యలను గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి మండలాలతో సహా అందరికీ పూర్తి పరిహారాన్ని ఇవ్వాలి. కలిగించరాదు. ఆదివాసులు జీవించే హక్కుకు ఎలాంటి భంగం కలిగించరాదు. ఆదివాసులు జీవించే హక్కుకు ఎలాంటి భంగం కలిగించరాదు. ఖాళీ చేయించరాదు. నేషనల్ పార్క్ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించరాదు. నేషనల్ పార్క్ పేరు ఆదివాసీ గ్రామాలను వర్ధిల్లాలి. రైతు కూలీ గిరిజన సంఘం వర్ధిల్లాలి. రైతు కూలీ సంఘం పోరాడదాం. నిర్వాసితుల సమస్యలు నా పేరు సమర్థమైనటువంటి శాస్త్రీయ పునరావాసం కావాలని ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే 2017లో ప్రభుత్వంతో 2004 ప్రాజెక్టు ప్రారంభం దగ్గర నుంచి నా పేరు షేక్ బాషా. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. మేము ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మా సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవీపట్నం మండలం కొండ మొదలు పెద్దలతోటి 2017లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం 426 ఎకరాల భూమిని ఆ గిరిజనులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాల నుండి గత 7 సంవత్సరాల నుంచి అధికారుల్ని పదే కలుస్తున్నా ఏమాత్రం ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికి దారి చూపించలేదు. అందుకే మేము తక్షణమే కొండ మొదలు పెద్దలతో ఏ ఒప్పందాన్ని అయితే చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం 426 ఎకరాల భూమిని వెంటనే వాళ్ళకి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, పోలవరం మండలంలో తూటిగుంట, సింగన్నపల్లి, అట్లాగే కొండ్రుకోట రెవెన్యూల్లో ఏజెన్సీ గిరిజన సంఘం కింద భూములు సాగు చేస్తున్నారు. ఆ సాగుని ప్రభుత్వం గతంలో నమోదు చేసి ఉంది. ఆ సాగు నమోదు ప్రకారం వాళ్ళకి కూడా ఆ భూమికి భూమి ఇవ్వాలి అని మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు కూలీ సంఘ రాష్ట్ర కమిటీ. నేను 2004 నుంచి పోలవరం ప్రాంతంలో నిర్వాసితులు ఉద్యమం చేస్తున్నారు. మీరు ఈ ప్రాజెక్టే కట్టకూడదు, కట్టేటైతే పునరావాసం అమలు చేసిన తర్వాత మీరు ప్రాజెక్టులు కట్టుకోవాలని చెప్పి 2002లో జరిగినటువంటి క్యోటో ఒప్పందం ప్రకారం జరగాలని మేము రాజశేఖర రెడ్డి గారిని కోరటం జరిగింది. అప్పుడు ఆయన కల్పర దగ్గర నిర్వాసితులయ్యే ప్రతి కుటుంబానికి 2 లేదా 2.5 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి 21 సంవత్సరాలు అయింది. ఈ 21 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే భూమి కాకుండా పోడు భూముల విషయాలే అసలు ప్రస్తావనే లేదు. ఎవరైతే సాగులో ఉన్నటువంటి గిరిజనుల భూములు ఉన్నాయో, ఉదాహరణకి తెల్లవరం కానీ, చేగొండపల్లి కానీ, సింగనపల్లి కానీ, అట్లాగే తూటుకుంట కానీ, అట్లాగే కొండ మొదలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా చేసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో వాటికి ఈనాటికి లేకపోగా 2016 నాటికి మేము ప్రాజెక్టు కట్టేసాం, నీరు నింపేసాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పని 2021 తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా దాదాపు 70% మంది గిరిజనులకి భూమి ఇవ్వలేదు. 70% పైగా గిరిజనులకు ఇల్లు కట్టి
ప్రాజెక్ట్ ఇవ్వలేదు, R&R అనేటువంటిది ఇవ్వలేదు, పునరావాసం అనేటువంటిది ఇవ్వలేదు. ఈనాటికి ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అట్లాగే దేవీపట్నం కొండమొదలకు సంబంధించి 2017లో IAS ఆఫీసర్లు, కలెక్టర్లు, POలు ఇంకా అనేక మంది అగ్రిమెంట్ చేసుకుని కోర్టుల్లో ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తివేస్తే 1 నెల రోజుల లోపల మీ భూముల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది 8వ సంవత్సరం. ఇప్పటికీ ఆ 426 ఎకరాల విషయం పరిష్కారం కాలేదు. 169 ఎకరాలు బంజరు భూముల పరిష్కారం కాలేదు. 150 ఎకరాలు పోరంబోకు భూముల సమస్య పరిష్కారం కాలేదు. అందుకని తక్షణం కొండమోదల పెద్దలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను అమలు చేయాలని, పోలవరం ప్రాంతంలో నిర్వాసితులైనటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి పునరావాసం, భూమికి భూమి ఇవ్వాలని ఈవేళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.